మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ 316 ఏళ్ల కిందట 1,30,000 కోట్ల రూపాయల విలువైన బంగారం వెండితో వెళ్తున్న స్పానిష్ యుద్ధ నౌకను కొలంబియా దగ్గర బ్రిటిష్ సైన్యం ముంచేసింది. ఓ 9 ఏళ్ల కిందట ఆ నౌక ఉనికిని గుర్తించిన కొలంబియా దాన్ని వెలికితీసి ఆ సంపదను సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ విషయం తెలిసి ఆ యుద్ధ నౌకకు అసలు యజమాని స్పెయిన్తో పాటుగా మరో 2 దేశాలు ఆ నిధి మాదంటే మాది అంటూ గొడవ పడుతున్నాయి. కోర్టులకెక్కాయి. మరి కోర్టు ఆ నిధి ఎవరి సొంతమని తేల్చింది? ఆ మహానిధి ఎవరికి దక్కనుంది? ఏ దేశం బొక్కసం బంగారంతో కలకలలాడనుంది? క్లుప్తంగా తెలుసుకుందాం. సుమారు 300 ఏళ్ల క్రితం సంగతి. బ్రిటన్కు స్పెయిన్కు ముమ్మరంగా యుద్ధం జరుగుతున్న రోజులవి. ఆ సమయంలో పెరూ దేశం స్పెయిన్ ఆధీనంలో ఉంది. పెరూలో పన్ను రూపంలో వసూలు చేసిన బంగారు వెండితో పాటు అక్కడ గనుల్లో తవ్వి తీయించి ప్రాసెస్ చేసిన బంగారాన్ని కలగలిపి 1,33,000 కోట్ల రూపాయల విలువైన సంపదను తమ భారీ యుద్ధ నౌక శాన్ జోస్లో లోడ్ చేసి తమ దేశానికి తీసుకెళ్లేందుకు స్పెయిన్ దేశం రంగం సిద్ధం చేసింది. ఆ మేరకు ఆ మొత్తం సంపదను నౌకలో లోడ్ చేయించి ముందుకు కదిలించింది. తీసుకెళ్తోంది. లక్షల కోట్ల సంపద కాబట్టి దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లాలంటే అటు ఇటుగా 66 మర ఫిరంగులు కలిగి ఉండి ఎవరైనా దాని మీద దాడికి ప్రయత్నిస్తే తుత్తునీలు చేసే సామర్థ్యం కలిగి ఉంది కాబట్టి శాన్ జోస్ యుద్ధ నౌక మాత్రమే అనువైందిగా స్పెయిన్ దేశం భావించి అందుకు ఉపక్రమించింది. అయితే బ్రిటిష్ నేవీ తెలివితేటల ముందు ఆ మహాయుద్ధ నౌక సామర్థ్యం తల్లకిందులైంది. కొలంబియా దగ్గర కరేబియన్ సముద్రంలో శాన్ జోస్ నౌకను ముంచేసింది. అంతటి మహాసంపదను తీసుకెళ్తున్న ఆ నౌక ఆ సముద్రంలో 3,100 అడుగుల లోతుకు చేరిపోయింది. కనిపించకుండా పోయింది. ఇది జరిగిన 250 సంవత్సరాల తర్వాత అంటే 1981లో సీ సర్చ్ ఆర్మడా అనే అమెరికా చెందిన సంస్థ కొలంబియా దేశ పరిధిలోని సముద్ర గర్భంలో ఈ లక్షల కోట్ల నిధి దాగి ఉందన్న విషయం కనుక్కుంది. అయితే ఆ సంస్థ తన పరిశోధనని రికార్డుల రూపంలో తయారు చేసి తమ దగ్గర ఉంచుకుంది. ఆ నిధిని ఎలా బయటకు తేవాలన్న దాని మీద దశాబ్దాల పాటు సీక్రెట్గా కసరత్తు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సరిగ్గా ఓ 9 ఏళ్ల కిందట అంటే 2015లో ఈ లక్షల కోట్ల నిధి రహస్యానికి సంబంధించిన ఆధారాలను పసిగట్టింది. ఆ తర్వాత ఓ ప్రత్యేకమైన రోబోట్ను తయారు చేయించి సముద్ర గర్భంలోకి పంపించింది. ఆ రోబోట్ శిథిలమైపోయిన శాన్ జోస్ షిప్ను అందులో ఉన్న అపారమైన బంగారు వెండితో పాటు ఇతర అమూల్యమైన వస్తువుల ఉనికిని స్పష్టంగా బయటపెట్టింది. దీంతో ఎగిరి గంతేసిన కొలంబియా తమ సముద్ర జలాల్లోని ఈ నిధి గురించి వాటిని బయటకు తీసి స్వాధీనం చేసుకోబోతున్నామన్న విషయం గురించి జస్ట్ 2 ఏళ్ల కిందట బాహ్య ప్రపంచానికి తెలియజేసింది. ఈ విషయం వింటూనే అటు 50 ఏళ్ల కిందటే ఈ నిధిని కనుగొన్న సీ సర్చ్ ఆర్మడా సంస్థ స్పెయిన్ దేశంతో పాటు బోలివియా కూడా ఆ సంపద మాదంటే మాదంటూ తెరమీదకొచ్చాయి. మొట్టమొదట తాము కనుగొన్నాం కాబట్టి ఆ వెలికి తీసే నిధిలో 3/2 వంతులు తమకివ్వాలంటూ ఎస్ఎస్ ఆర్మడా సంస్థ వాదించింది. అది పన్నుల రూపంలో పెరూ దేశం తమ దేశానికి కట్టింది కాబట్టి దాని మీద సర్వహక్కులు తమకే ఉన్నాయంటూ స్పెయిన్ దేశం పంతం పట్టింది. ఆ బంగారంలో అత్యధిక భాగం తమ తాతలు ముత్తాతలు పెరూ దేశ బంగారు గనుల్లోంచి తవ్వి తీసింది కాబట్టి అది తమదే అంటూ బోలివియా దేశం అంటోంది. ఎస్ఎస్ఏ సంస్థతో పాటు ఆ 2 దేశాలు సంపద విషయంలో కోర్టుకెక్కాయి. అంతర్జాతీయ వేదికల మీద వాదనకు దిగాయి. ఆ మొత్తం సంపదలో తమకు 3వ భాగం ఇవ్వాల్సిందేనంటూ ఎస్ఎస్ ఆర్మడా సంస్థ కొలంబియాకు అల్టిమేటం జారీ చేసింది. అయితే న్యాయస్థానంలో ఆ సంపద కొలంబియాకే దక్కాలంటూ తీర్పు వచ్చేసింది. మిగతా వారెవరికీ ఆ సంపదతో సంబంధం లేదని న్యాయమూర్తులు తేల్చి చెప్పేశారు. దీంతో ఈ నిధి విషయంలో కొలంబియాకు లైన్ క్లియర్ అయింది. కానీ దాన్ని సొంతం చేసుకునే విషయంలో స్పెయిన్, బొలివియా దేశాలు మాత్రం తగ్గేదేలే అంటూ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కొలంబియా ఆ నిధిని బయటకు తీసే ప్రయత్నాన్ని అడ్డుకుని తీరుతామని అమెరికాతో పాటు బొలివియా, స్పెయిన్లు తెగేసి చెబుతున్నాయి. దీంతో ఏ యుద్ధం కారణంగా సముద్రంలో సమాధైపోయిందో ఆ నావ వల్లే ఇప్పుడు మరో యుద్ధం తలెత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవును మరి, అప్పట్లోనే 1,33,000 కోట్ల రూపాయల సంపద ఇప్పటి ధరలతో లెక్కేస్తే దాని విలువ అస్సలు ఊహించలేం. అందుకే దేశాల మధ్య ఈ కొట్లాట, కోర్టుల ఆట. మొత్తానికి ఈ అపార సంపద ఎవరిదవుతుంది అన్నది మరికొద్ది కాలం తర్వాత బయటపడనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.